ఏంటమ్మా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఏమో నాన్న, నాకేమీ అర్థం కావట్లేదు. ఎప్పుడు నాకే ఏదో ఒక జరుగుతుంది. ఏంటమ్మా హోంవర్క్ విషయం గురించి ఇంతలా బాధపడుతున్నావా? ఊరుకోమ్మా, నేనున్నాను కదా. నువ్వేం ఫీల్ అవ్వకు. స్కూల్కి వచ్చి నేను మాట్లాడతాను. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడకు, నేను చూసుకుంటాను అన్నాను కదా. ఇవాళన్నా అన్ని కరెక్ట్ గా రాసుకున్నావా లేక మళ్ళీ దెబ్బలు తినొస్తావా? లేదమ్మా, అన్నీ రాసుకున్నాను. నిన్న కూడా రాసుకున్నాను, కానీ నోట్స్ మిస్ అయింది. ఎక్కడ మిస్ అయింది? తెలీదమ్మా. ఇంట్లోనా? ఇంట్లోనైతే ఎక్కడికి పోతుంది మమ్మీ? కోట్ ఎట్టుకెళ్తుందా? స్కూల్లోనే పోగొట్టుకొని ఉంటుంది. సరే సర్లే, టైం అవుతుంది, త్వరగా తినండి. ఏంటండి పాప చేయి మీద వాతలు పడేలా కొట్టారేంటి? మేడం అది చెప్పండి, ఏంటిది? పిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి ఇదేనా? హోంవర్క్ చేయకపోతే ఇంతలా కొడతారా? హోంవర్క్ చేయనందుకు కాదు, మాస్టర్ గురించి అగౌరవంగా మాట్లాడినందుకు. ఏం కరుణ, సార్ గురించి తప్పుగా మాట్లాడావా? లేదు నాన్న, నేను మాట్లాడలేదు. చూసారా ఇప్పుడు కూడా ఎలా అబద్ధం ఆడుతోందో. అబద్ధం ఆడుతుందని మీరు ఎలా చెప్పగలరండి? మీ పాప జ్వాలను అడగండి, తనే చెప్పింది. ఏమేంటి ఇంత సీరియస్ సీన్ లోకి నన్ను లాగుతున్నారు? ఒకసారి జ్వాలను పిలిపించండి, అసలు ఏం జరిగిందో తనే చెప్తుంది. జ్వాలనా? అమ్మో, అయిపోయాం. ఒక పక్క నాన్న, ఒక పక్క ప్రిన్సిపల్. అవసరం లేదు సుబ్బారావు గారు, మీరు చేసింది తప్పు. ఇంకా దానికి సాక్ష్యాలు అవసరం లేదు. ఏం చేసినా ఏం చేయకపోయినా పిల్లల్ని ఇంతలా కొట్టడం తప్పు. సారీ మేడం. సారీ సార్. ఇట్స్ ఓకే. మర్యాదగా నీతో పాటు ఇంకెవడెవడి డ్రగ్ రాకెట్లో ఉన్నాడో చెప్పు. కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. లేదంటే బాడీలో ఏ పార్ట్ పనికి రాకుండా పోవడమే కాదు, ప్రాణం కూడా పోతుంది. చెప్పు. మా బాబాయ్ మొత్తం డబ్బు కలెక్ట్ చేసి నాన్నకిస్తాడు. వాడికి అన్ని చెప్పకరా. ఇంకా కొంతమంది సినిమా యాక్టర్స్ మా దగ్గర రెగ్యులర్ గా కస్టమర్స్. సినిమా యాక్టర్సా? రేయ్, అందులో కొంతమంది పేర్లు చెప్పు. చెప్పకరా రే. రే రే మన బతుకంతా బజార్ పాలైపోతుందిరా. సినిమా వాళ్ళ పేర్లు చెప్పు. చెప్తా. చాలా మంది ఉన్నారా? వీళ్ళకేం పోయే కాలం రా బాబు. ఇందులో వీళ్ళంతా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? సర్లే, మొత్తం ఎవ్వడిని వదలను. ఎస్ఐ. హలో 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 సార్, వీడు చెప్పినన్ని రికార్డ్ అయ్యాయా? ఎస్ సార్. సరే, జాగ్రత్తగా ఉంచండి. అలాగే సార్. వీడి వేలికి అయోడిన్ పెట్టు. ఓకే సార్. విన్నారు కదా సార్, ఇది పరిస్థితి. ఇవాళ రేపు మొత్తం బయటకు వచ్చేటట్టుంది. ఏం కాదు, అవన్నీ నేను చూసుకుంటాను సార్. అబ్బాయికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. బాబు గురించి మీరు వరి కాకండి. నీకు రావాల్సింది కూడా మా వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. సార్ సార్, అది మా ఆవిడ వడ్డాణం అడుగుతుంది, కొంచెం అమౌంట్. సరే సరే, అలాగే. ముందు బాబు జాగ్రత్త. నేనుండగా బాబు మీద ఏక్ కూడా వాళ్ళదండి. అంతా నేను చూసుకుంటాగా. సరే పెట్టి. అలాగే సార్.